ఈరోజు నా స్టాక్ మొత్తం పడిపోయింది చూడక్క. ఈరోజు మొత్తం లాస్ చూపిస్తుంది, నిన్న అంత ప్రాఫిట్ చూపించింది. అందుకే చెప్తాను మీకు, మనకి ఈ స్టాక్ మార్కెట్లు గీక్ మార్కెట్లు వద్దు. 4 రూపాయలు ఉంటే పోపు పెట్టెలోనో దాచుకోవాలి, లేకపోతే ఏ పొలమో ఇల్లు కొనుక్కోవాలి, లేదా బంగారం కొంటే మీ పెళ్ళిళ్ళకైనా పనికొస్తాయి కదనే. మరి బ్యాంక్లో వేయొద్దంటావా? కరెక్టే కదనే. అయ్యో నానమ్మ, పోపుల పెట్టెలో దాచుకుంటే ఆ డబ్బుల విలువ అలాగే ఉంటుంది, కొన్ని రోజులకి అలాగే ఉంచితే అవి పాడైపోతాయి కూడా. ఇంకా ఇల్లు పొలం అంటావా? ఇప్పుడు నా దగ్గర ఉన్న సేవింగ్స్తో మన సిటీలో ఎక్కడ కొనగలమో చూపించు. ఇంకా బ్యాంక్ అంటావా? మనకు వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ సేవింగ్ అకౌంట్లో అయితే 2 నుంచి 3% ఉంటుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ అయితే 7% కన్నా ఎక్కువ రాదు నానమ్మ. అందుకే చిన్న వయసు నుంచి మన సేవింగ్స్లో కొంత మనీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు 12% వరకు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఆ ప్రాఫిట్ తోటి ఫ్యూచర్లో మంచి ఇల్లు ఆర్ ల్యాండ్ అప్పు చేయకుండా కొనుక్కోవచ్చు కదా నానమ్మ. అవునక్క, అది ఓకే, కానీ నా పోర్ట్ఫోలియోతో పాటు నీ పోర్ట్ఫోలియో కూడా లాస్లో ఉంటుంది కదా, మరి ఇంత కూల్గా ఎలా ఉన్నావు? ఎందుకంటే నాకు స్టాక్ మార్కెట్ ఫండమెంటల్స్ తెలుసు కాబట్టి, అండ్ మనీ ఇన్వెస్ట్ చేసే ముందు ప్రాపర్ రీసెర్చ్ చేసి రైట్ వాల్యుయేషన్లో ఎంటర్ అయ్యాను కాబట్టి నేను కూల్గా ఉన్నాను. నీ పాకెట్ మనీతో నీకు కూడా మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయించాను. మార్కెట్లో ఈ వాలటాలిటీ కామన్, సో నువ్వు కూడా కంగారు పడకు చిన్ను. ఓకే అక్క, ఇప్పుడంటే నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఫ్రీగా ఉన్నావు, నాతో కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయించావు. కానీ ఫ్యూచర్లో నా అంతటా నేను ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా? ఆ కంపెనీ మంచిదో కాదో ఎలా తెలుస్తుంది? మరియు ఎంట్రీ ప్రైస్ కరెక్టా కాదా ఎలా తెలుస్తుంది? అండ్ ఒక్కసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీ మంచిగా పర్ఫామ్ చేయకపోతే నా మనీ అంతా పోతాయి కదక్క. ఓకే, అర్థమైంది. నీకు నా వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేలోపు స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి నీ హార్డ్ ఎర్న్డ్ మనీని ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలో, ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎలా ట్రాక్ చేయాలో కంప్లీట్గా నేర్పిస్తాను. అప్పుడు నువ్వు మంచి కంపెనీలో నీ మనీని ఇన్వెస్ట్ చేసి మార్కెట్ వాలటాలిటీ నాలాగా భయపడకుండా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసేలాగా చేస్తాను. ఓకే అక్క, సూపర్. Yeah.